హాయ్ ఫ్రెండ్స్, ఇది 7 అన్నలు తమ సొంత చెల్లిని చంపి తిన్న ఒక నిజమైన ఘటన. ఇది నేటి నుండి వేల సంవత్సరాల పూర్వం దక్షిణ జార్ఖండ్లోని ఛోటానాగ్పూర్లో సంభవించింది. అయితే కొన్నాళ్ల క్రితం జార్ఖండ్ ప్రభుత్వం సైతం ఇది నిజంగా జరిగిన సంఘటన అని ధృవీకరించింది. సో ఫ్రెండ్స్, ఈ అద్భుత ఆశ్చర్యాలు కలగజేసే ఈ కథ గురించి మాట్లాడుకోబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీలో ఎవరైనా మా ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివ్ చేసుకోండి. దాంతో మా వీడియోస్ అన్ని మిస్ కాకుండా ఫస్ట్ మీరే చూడవచ్చు. ఇక అసలు కథలోకి వెళ్తే, పూర్వం ఒకానొక సమయంలో ఒక గ్రామంలో ఒక కుటుంబం ఉండేది. అయితే ఆ కుటుంబంలో 7 అన్నదమ్ముళ్ళు మరియు వారికి ఒక సహోదరి ఉండేది. వారికి తల్లిదండ్రులు లేరు. అడవి జంతువులను వేటాడి తింటూ అడవుల్లో నివసించే ఆ కాలంలో స్త్రీలు కేవలం ఇంటి పని, వంట పని మొదలైనవి చూసుకునేవారు. అయితే ఆ 7 అన్నదమ్ముళ్ళు వారి సహోదరితో కలిసి ఎంతో సంతోషంగా జీవించేవారు. ఆ అన్నదమ్ముళ్ళందరూ ప్రతిరోజు అడవికి వెళ్ళి అడవి జంతువులను వేటాడి వాటిని ఇంటికి తీసుకొచ్చేవారు. అలా ఆ 7 అన్నదమ్ములు తీసుకొచ్చిన వాటిని తన సహోదరి శుభ్రంగా వండిపెట్టేది. ఈ విధంగా వారు ప్రతిరోజు ఎంతో సంతోషంగా జీవించేవారు. రోజులు గడుస్తున్న కొద్దీ ఒకరోజు 7 అన్నదమ్ముళ్ళు అడవికి వేటాడేందుకు బయలుదేరతారు. సాయంత్రం సమయం సమీపించడంతో చెల్లెలు తమ అన్నల కోసం వంట చేస్తున్న క్రమంలో కూరగాయలను కత్తితో కోస్తుండగా అనుకోకుండా కత్తి పదునైన అంచుకి వేలి తెగుతుంది. దాంతో చేతి నుండి ధారాళంగా రక్తం ప్రవహించడం మొదలవుతుంది. అయితే తన వేలి తెగిపోవడాన్ని తన సహోదరులు చూస్తే బాధపడతారేమోనని భావించి ఆ విషయాన్ని తన అన్నదమ్ములకు చెప్పకూడదని అనుకుంటుంది. మరియు ఆ విషయం తన అన్నలకు తెలియకుండా దాచిపెట్టాలని ఇంటి గోడల సహాయంతో తన వేలి నుండి వస్తున్న రక్తాన్ని ఆపాలని ప్రయత్నిస్తుంది. కానీ గోడలపై రక్తం అంటితే వారు బాధపడతారేమోనని ఇంకెక్కడైనా ఆ రక్తాన్ని పూయాలనుకుంటుంది. కానీ తన అన్నలకు తెలిసిపోతుందేమోనని భయపడి ఏ మార్గం లేని సమయంలో ఉడుకుతున్న కూరలో తన రక్తాన్ని కలపాలని భావించి తన రక్తాన్ని ఆ కూరలో కలిపేస్తుంది. ఆ తర్వాత తన అన్నదమ్ముళ్ళు అడవి నుండి తిరిగి వచ్చి భోజనానికి కూర్చుంటారు. అయితే ఆ రోజు భోజనం ఎంతో రుచికరంగా ఉండడంతో అన్నదమ్ములందరూ తమ చెల్లిని మెచ్చుకుంటూ సంతోషంగా కడుపు నిండా తిని పడుకుంటారు. అయితే మరుసటి రోజు వేటకు వెళ్లిన ఆ అన్నదమ్ముళ్ళు బాగా అలసిపోయి ఓ చెట్టు కింద కూర్చొని అలసట తీర్చుకుంటుండగా తమ చెల్లి నిన్న చేసిన భోజనం ఎంతో రుచికరంగా ఉందని, ఈ రోజు ఏం భోజనం చేసిందో అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. మరియు మరుసటి రోజు వండిన వంటలో తమ చెల్లెలు ఏం కలిపిందో తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటారు. సాయంత్రం వేళ అవ్వడంతో తిరిగి ఇంటికి వెళ్లిన తర్వాత సహోదరులందరూ ఏమాత్రం ఆలస్యం చేయకుండా, ప్రియమైన సోదరి, నిన్న వండిన వంటలో ఏం కలిపావు? అది అంత రుచికరంగా ఎలా మారింది అంటూ అడుగుతారు. కానీ మొదట్లో ఆమె అందులో రక్తం కలిపిన విషయం చెప్పేందుకు అస్సలు ఇష్టపడదు. తాను మామూలుగానే చేశానని బదులిస్తుంది. కానీ తన పెద్దన్నయ్య మాత్రం తన మాటల్ని అస్సలు నమ్మడు. దాంతో నిజం చెప్పమని ఇబ్బంది పెట్టడంతో తాను తన అన్నలకు కూరలో రక్తం కలిపిన విషయాన్ని చెప్పేస్తుంది. ఇక తర్వాతి రోజు వేటకు వెళ్లిన సోదరులు ఒక చెట్టు కింద కూర్చొని ఒక క్రూరమైన పథకాన్ని పన్నుతారు. అదేంటంటే, తమ సోదరి శరీరం నుండి కొన్ని రక్తపు చుక్కలు కూరలో వేసినందుకే కూర అంత రుచికరంగా ఉంది, అదే తన మాంసం ఇంకెంత రుచికరంగా ఉంటుందో అంటూ ఎంతో కిరాతకంగా ఆలోచిస్తారు. కానీ వాళ్లలో 7వ సోదరుడు మాత్రం తన అన్నల మాటలు విని ఎంతో భయభ్రాంతులకు గురవుతాడు. చిన్న సోదరుడికి తన అన్నల మాటలు అస్సలు నచ్చకపోయినప్పటికీ 6 ఒక్కటవ్వడం వల్ల తాను చేసేదేమీ లేక మారు మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. అయితే ఇక ఈ చర్చ తర్వాత వారంతా ఒక ప్రదేశాన్ని ఎంచుకొని తన చెల్లిని ఆ ప్రదేశానికి తీసుకొచ్చి బాణాలతో కొట్టి చంపాలని భావించి వెదురు బొంగులతో ఒక బాణాన్ని తయారు చేశారు. ఆ రోజు రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత పెద్ద సోదరుడు చెల్లి దగ్గరికి వెళ్ళి, నీకు పెళ్లి వయసు వచ్చింది కావున నీకు పెళ్లి చేసేందుకు ఒక అందమైన వరుణ్ణి చూశాను. కావున తనను చూడ్డానికి మనం రేపు పొద్దున్నే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. సో నువ్వు ఉదయాన్నే రెడీ అయి ఉండు అని చెబుతాడు. అన్న మాటలు విన్న ఆమె ఎంతగానో సంతోషిస్తుంది. కానీ చిన్న సోదరుడు మాత్రం ఇదంతా చూస్తూ ఎలాగైనా తన చెల్లిని కాపాడుకోవాలని అనుకుంటూ ఉంటాడు. ఇక ఉదయం కాగానే సోదరి ఎంతో అందంగా ముస్తాబోతుంది. మరియు 7 సహోదరులు తనను తమ వెంట తీసుకెళ్తారు. ఇక చాలా దూరం వెళ్ళిన తర్వాత ఆమె అలసిపోయి ఇంకెంత దూరం నడవాలి అంటూ తన అన్నలను అడుగుతుంది. దాంతో తన అన్నయ్య ఇంకెంత దూరం లేదు, ఈ కొండపైనే ఉంది అంటూ ఓ పెద్ద చెట్టును చూపిస్తూ అక్కడే నీ అత్తారిల్లు ఉంది అని అంటాడు. ఇక తర్వాత చెట్టు దగ్గరికి వెళ్ళగానే సహోదరులు అంతా కలిసి తమ చెల్లిని తాడుతో కట్టేస్తారు. దాంతో మొదట్లో తన అన్నలు ఇలా ఎందుకు చేస్తున్నారో ఆమెకు అర్థం కాదు. కానీ ఆ తర్వాత తన సహోదరులు తనను చంపాలనుకుంటున్న విషయం తెలిసి తన అన్నలు ఇంతకు దిగజారిపోతారా అని ఎంతగానో బాధపడుతుంది. ఇదంతా చూస్తున్న చిన్న సోదరుడికి చాలా బాధేస్తుంది. కానీ తాను ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో అలాగే ఉండిపోతాడు. అయితే మొదట్లో అందరికంటే పెద్దన్నయ్య తన చెల్లిని చంపేందుకు తనపై బాణాన్ని గురిపెడతాడు. దాంతో వెంటనే తన చెల్లెలు 2 చేతులు జోడించి
అన్నయ్య నన్ను చంపొద్దు అంటూ ఎంతగానో ప్రాధేయపడుతుంది. కానీ అతను ఏమాత్రం కనికరం చూపకుండా బాణాన్ని వదులుతాడు. కానీ ఆ బాణం తన చెల్లెకి తగలకుండా పక్కన పడుతుంది. ఈ విధంగానే మిగిలిన 5 సోదరులు కూడా తమ చెల్లిపై బాణాన్ని గురిపెడతారు. కానీ అవన్నీ గురి తప్పుతాయి. ఇక చివరగా 7వ సోదరుడి వంతు వస్తుంది. ఆయన తన చెల్లిని చంపడం ఇష్టం లేక చాలా బాధపడుతూ ఉంటాడు. కానీ తన 6 అన్నలు నువ్వు సోదరిని చంపకపోతే మేము నిన్ను చంపేస్తాం అని బెదిరిస్తారు. ఇక ఆ మాటలు విన్న సోదరి తన తమ్ముడి ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని భావించి తన తమ్ముడి ప్రాణాలు కాపాడుకోవాలని కోరుకుంటుంది. తన తమ్ముడు వేసే బాణం గురి తప్పకుండా తన గుండెల్లో గుచ్చుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తుంది. 7వ సోదరుడు తన అన్నలు బెదిరించడంతో వణుకుతూ బాణాన్ని తన సోదరి వైపుకు గురిపెట్టి బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత అతడు బాణం వేయడంతో ఆ బాణం నేరుగా తన సోదరి గుండెల్లో గుచ్చుకుంటుంది. ఈ విధంగా తన సోదరి ప్రాణాలు వదులుతుంది. అయితే తాము అనుకున్నట్లుగానే తమ చెల్లిని చంపేశామని మిగతా 6 సోదరులు ఎంతగానో సంతోషిస్తారు. మరియు వెంటనే తమ చెల్లిని ఒక చోటుకు తీసుకెళ్లి శరీరం మొత్తాన్ని ముక్కలుగా చేసి వండేందుకు సిద్ధపడతారు. ఇక పెద్దన్నయ్య 7వ తమ్ముడికి నీటిని మరియు కలపని తెమ్మని అడవికి పంపుతాడు. అయితే అడవికి వెళ్లిన ఆయన తన అన్న చెప్పిన వాటితో పాటు కొన్ని చేపలను పీతలను కూడా తన వెంట తీసుకొస్తాడు. తన సొంత సోదరి మాంసం ఎలా తినాలి, అసలు అటువంటి క్రూరమైన పని ఎలా చేయాలి అని తన మనసులో అనుకుని తన అన్నల ముందు చెల్లి మాంసాన్ని తింటున్నట్లుగా నటించాలనుకుని చేపలు పీతలు తీసుకొని తన అన్నల వద్దకు వెళ్తాడు. మరియు తన చెల్లి మాంసంలో చేపలను పీతలను కలిపేస్తాడు. ఇక వంట పూర్తయిన తర్వాత 7వ సోదరుడు తన అన్నలందరికీ అరటాకేసి చెల్లి మాంసాన్ని వడ్డిస్తాడు. మరియు తాను కూర్చునే చోట ఒక గుంతను తవ్వి దానిపై అరటాకేసి ఆహారం వడ్డించుకుంటాడు. ఇక తన చెల్లి మాంసాన్ని ఆ గుంతలో వేసి ఎవరికి తెలియకుండా చేపలను పీతలను తింటాడు. కానీ మిగిలిన 6 సోదరులు మాత్రం తన చెల్లి మాంసం బాగా రుచిగా ఉందని భావిస్తూ కడుపు నిండా తింటారు. ఇక భోజనం చేసిన తర్వాత 7వ సోదరుడు తన సోదరి ఎముకలన్నిటినీ తాను త్రొవ్విన గుంతలో వేసి మట్టితో కప్పేస్తాడు. అయితే ఆ తర్వాత కొన్ని రోజులకు అక్కడ ఒక వెదురు మొక్క పెరుగుతుంది. అదే మొక్క మరికొన్ని రోజులకు వెదురు గుత్తిగా దట్టంగా మారుతుంది. అయితే ఒకరోజు ఒక సాధువు ఆ వెదురు గుత్తి దగ్గర నుండి వెళ్తూ అక్కడ మల విసర్జన చేస్తుండగా అప్పుడు ఆ వెదురు గుత్తి ఓ సాధు మహాత్మా దుర్వాసన వస్తుంది అంటూ గట్టిగా అరుస్తుంది. అది విన్న సాధువు ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. మరియు ఎక్కడైతే తాను మల విసర్జన చేశాడో ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసి వెదురు గుత్తి నుండి కొంత వెదురు తీసుకొని ఒక చోట కూర్చుంటాడు. ఆ తర్వాత వెదురు బొంగుతో ఒక వేణువును తయారు చేస్తాడు. అలా వేణువు తయారు చేసిన ఆ సాధువు ఇంటింటికి వెళ్లి ఆ వేణువు ఊదుతూ భిక్షాటన చేస్తూ ఉంటాడు. అయితే ఈ క్రమంలోనే ఆ సాధువు ఆ 7 అన్నదమ్ముళ్ళ ఇంటికి వెళ్తాడు. అప్పటికే ఆ 6 అన్నదమ్ముళ్లకు పెళ్లిళ్ళు అవ్వడంతో వారంతా తమకంటూ ఇల్లు కట్టుకొని ఎవరి జీవితం వారన్నట్లుగా జీవిస్తూ ఉంటారు. కానీ 7వ సోదరుడికి వివాహం కాకపోవడంతో ఆయన ఒంటరిగా జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. అయితే సాధువు మొదటగా పెద్ద సోదరుడి ఇంటికి భిక్షాటన చేయడానికి వెళ్ళగా వేణువు తనంతట తాను ఒక వింత రాగంతో ఆలపిస్తుంది. ఇతను నా పెద్ద శత్రువు, మూర్ఖుడు అంటూ వేణువు బదులిస్తుంది. వేణువు మాటలు విన్న సోదరుడికి భయంతో వణుకు పుడుతుంది. తమ చెల్లిని తామే చంపినట్లు అందరికి తెలిసిపోతుందేమోనని భయపడుతూ కోపంగా ఆ మహర్షిని అక్కడి నుండి వెళ్ళమని తరిమేస్తాడు. ఆ తర్వాత ఆ సాధువు మిగిలిన 6 సోదరుల ఇంటి దగ్గరికి వెళ్ళగా వేణువు ఇదే విధంగా ఆలపిస్తుంది. కానీ ఆ సాధువు చివరగా 7వ సోదరుడి ఇంటికి వెళ్ళగా ఇది నా ప్రియమైన సోదరుడి ఇల్లు అంటూ చెప్పగా ఆ సోదరుడు ఆ మాటలు విని అవి తన సోదరి మాటలని గుర్తిస్తాడు. సాధువుని ఇంట్లోకి తీసుకెళ్లి అతిథి మర్యాదలు చేస్తాడు. ఆ తర్వాత వేణువు నుండి తన చెల్లి మాటలు వినపడుతున్నందున తన గుర్తుగా దానిని ఉంచుకుంటానని సాధువును వేడుకోవడంతో సాధువు మారు మాట్లాడకుండా ఆ వేణువుని 7వ సోదరుడికి ఇచ్చేస్తాడు. ఇక ఆ 7వ సోదరుడు వేణువును ఒక శుభ్రమైన స్థానంలో జాగ్రత్తగా ఉంచి ప్రతిరోజు దానికి దీపం పెట్టి ఎంతో భక్తి శ్రద్ధలతో చూసుకుంటాడు. అయితే ఆ వేణువు తన సోదరుడు ఇంట్లో ఉండడంతో తనకు బాగా కలిసి వస్తుంది. అంతేకాకుండా తాను పనికి వెళ్ళి ఇంటికి రాగానే ఇల్లంతా శుభ్రం చేసి ఉండేది. అదంతా గమనించిన ఆయన తన వదినల దగ్గరికి వెళ్ళి తాను ఇంట్లో లేనప్పుడు తన ఇంటిని శుభ్రం చేశారా అని అడుగుతాడు. కానీ వారంతా మేము చేయట్లేదని చేతులెత్తేస్తారు. దాంతో ఒకరోజు పనికి వెళ్లకుండా తన ఇంట్లో ఏం జరుగుతుందో చూడాలని భావించి ఆయన చాటున దాక్కొని ఇంట్లోకి చూస్తూ ఉంటాడు. అయితే ఆ సమయంలో ఆ వేణువులో నుండి ఒక అమ్మాయి బయటకు వచ్చి ఇంటి మొత్తాన్ని శుభ్రం చేయడానికి గమనిస్తాడు. ఇదంతా చూసిన 7వ సోదరుడు జరిగిన విషయం మొత్తాన్ని తన వదిన దగ్గరికి వెళ్ళి వివరిస్తాడు. దాంతో తన వదినలు ఆ వేణువు నుండి అమ్మాయి బయటకు రాగానే దాన్ని కాల్చివేయమని, అదే సమయంలో ఆ అమ్మాయిపై తులసి నీళ్లు పోయమని సలహా ఇస్తారు. ఇక ఆయన ఇంటికి వెళ్ళగానే తన వదినలు చెప్పినట్లుగానే వేణువును కాల్చి అమ్మాయిపై తులసి నీళ్లు పోస్తాడు. దీంతో అమ్మాయి మానవ రూపంలోకి మారగా
అది తమ సహోదరి అని తెలుస్తుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఆ ఇంట్లో ఎంతో సంతోషంగా జీవిస్తారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ కథ మీకు ఎలా అనిపించింది? ఈ కథ విన్న తర్వాత మీకేమనిపించింది? దీనిపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేసి తెలపండి. మరియు ఇటువంటి మరెన్నో వీడియోస్ చూడడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివ్ చేసుకోండి. దాంతో మా వీడియోస్ అన్ని మిస్ కాకుండా ఫస్ట్ మీరే చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.